నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ భక్తి ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. డిసెంబర్ 12, 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక సూర్యుడు వృశ్చికంలోను, చంద్రుడు కన్యలోను, కుజుడు సింహంలోను, బుధుడు ధనస్సులోను, గురుడు మిథునంలోను, శుక్రుడు వృశ్చికంలోను, శని భగవానుడు మీనంలోను, రాహువు మేషంలోను, కేతు తులాలో సంచారం చేస్తున్నారు. అయితే ఈరోజు గ్రహస్థితి యొక్క ముఖ్యాంశాలు ఎలా ఉండబోతున్నాయంటే కనుక చంద్రుడు కన్యలో ఉండడం వల్ల పని, ఆరోగ్యము, ఆర్గనైజేషను, నిర్ణయాలు వీటిల్లో ఒక స్పష్టత, క్లారిటీ అనేది ఉంటుంది. కుజుడు సూర్యుడు మద్దతుతో మీలో ఆత్మవిశ్వాసం ప్రతి ఒక్కరిలోనూ పెరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. అయితే శుక్రుడు వృశ్చికంలో సంచారం చేస్తూ ఉండడం వల్ల భావోద్వేగాలు చాలా లోతుగా ఉంటాయి, అంటే డీప్గా ఉంటాయి అన్నమాట. కోపం కానీ, ఎఫెక్షన్ కానీ, లేదంటే ఆవేశం కానీ, ఇలా ఏవైనా సరే స్ట్రాంగ్గా ఉండే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అయితే శని దృక్కోణంలో ఉండడం మూలంగా క్రమశిక్షణను మీకు అలవర్చేటట్టుగా కనబడుతోంది. ఇవి యొక్క ఈరోజు ఫలితాలు. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి కొంచెం అల్లకల్లోల స్థితి ఈ రోజంతా గోచరిస్తోంది. కేతు వల్ల దృష్టి చెదిరే అవకాశం కూడా కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకండి, ఏ నిర్ణయానికి రాకండి. అయితే ఆర్థికంగా కొంత ఖర్చులు ఎక్కువ అయ్యే అవకాశం కనబడుతోంది. దీంతో పాటు కుటుంబంలో అర్థం కాని మాటల నుంచి మీరు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అంతేగాని ప్రతి దాంట్లోనూ మీదంటూ మీరు అన్నట్టుగా చెయ్యి పెట్టి నిర్ణయాలు తీసుకోవడం కానీ, సలహాలు ఇవ్వడం కానీ, ఇలాంటి పనులకు కొంత దూరంగా ఉండండి. సూచన అయితే ఏంటంటే కనుక నెమ్మదిగా ఒక పనిని ఒకేసారి చేసుకోండి. మళ్ళా చేసే ప్రయత్నాలు పెట్టుకోకండి. పరిహారంగా చంద్రుడికి పాలతో అభిషేకం చేసుకోండి. అదృష్ట శాతం 69. కలిసి వచ్చే రంగు లైట్ బ్లూ కలరు. కలిసి వచ్చే సంఖ్య 4. కలిసి వచ్చే వారము శుక్రవారము. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి శుక్రుడు మీ రాశిలోనే బలంగా ఉండడం మూలంగా మీలో ధైర్యము, ఆకర్షణ, నిర్ణయ శక్తి అన్నీ చాలా పీక్ స్టేజ్లోకి ఉంటాయన్నమాట. అంటే హై లెవెల్లో ఉంటాయి. ఉద్యోగంలో ఉన్నత స్థానానికి వెళ్ళడానికి ఇది మంచి శుభ సంకేతము. ప్రయత్నాలు చేసుకోవచ్చు. లేదా మంచి వ్యక్తులు పరిచయం అవుతారు. ఆ వ్యక్తుల ద్వారా కూడా మీకు కలిసి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఆర్థికంగా స్పష్టమైన లాభాలు ఈరోజు మీరు అందుకోబోతున్నారు. సూచన ఏంటంటే కనుక మీకు నచ్చిన పని మీదే మీరు ఫోకస్ పెట్టే ప్రయత్నం చేసుకోండి. పరిహారంగా శివలింగం మీద నీరుతో పాటు తేనెను కూడా అభిషేకం చేసుకోండి. అదృష్ట శాతం 95. ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఈరోజు అస్సలు వృధా చేసుకోకండి. కలిసి వచ్చే రంగు మెరూన్ కలరు. కలిసి వచ్చే సంఖ్య 8. కలిసి వచ్చే వారము మంగళవారము. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి బుధుడు మీ రాశిలోనే బలంగా ఉండడం మూలంగా మీలో మాటల శక్తి పెరుగుతుంది. మీ చేతల్లో కూడా ప్రభావం కనబడుతుంది. అయితే మీ సూచనలు ఇతరులకు దారి చూపించే విధంగా ఉండబోతున్నాయి. ఉద్యోగంలోనూ మరియు విద్యలోనూ కూడా అద్భుతమైన ఫలితాలు ఈరోజు పొందబోతున్నారు. రాజకీయ నాయకులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రయాణాలు శుభకరంగా ఉండబోతున్నాయి. సూచన అయితే ఏంటంటే కనుక ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 ఈ సమయంలో ముఖ్యమైన పనులు ఏమైనా ఉంటే చేసేసుకోండి. ఆ తరువాత 12 నిమిషానికి ఎటువంటి ముఖ్యమైన పనులు పెట్టుకోవద్దు ఈరోజు. అయితే పరిహారంగా దత్తాత్రేయ స్వామి వారి యొక్క నామస్మరణ చేసుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అదృష్ట శాతం 88. కలిసి వచ్చే రంగు ఆరెంజ్ కలరు. కలిసి వచ్చే సంఖ్య 3. కలిసి వచ్చే వారము గురువారము.